ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనలో చాలామంది మానసిక ప్రశాంతత కోసమో పుణ్యం కోసమో మనసు బాగోలేక భగవంతుని దర్శనం కోసం గుడికి వెళ్తూ ఉంటారు. మరి గుడికి వెళ్ళినప్పుడు పాటించవలసినటువంటి నియమాలేమిటి, మన పండితులు ఏమని చెబుతున్నారు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల గుడికి వెళ్తూ ఉంటారు. ప్రతి వారు ఎంతో శ్రద్ధతో గుడికి వెళ్తూ ఉంటారు. కానీ వారు అనుకున్న ఫలితం రాకపోతే నిరాశకు గురి అవుతూ ఉంటారు. అప్పుడు మనం స్వామిని దర్శించుకుంటూ ఉన్నామే, స్వామిని అనేక విధాలా ప్రార్థిస్తూ ఉన్నామే, అయినా కానీ మనపై స్వామికి ఎందుకు కనికరం లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ప్రతివారు గుడికి వెళ్ళినప్పుడు మనకు తెలిసినంతలో కొన్ని నియమాలను పాటించాలి. మనం గుడికి వెళ్ళినప్పుడు కాళ్లకు ఉన్నటువంటి చెప్పులను బయటే వదలాలి. మన తలపైన ఉన్నటువంటి తలపాగాను పక్కకు పెట్టుకోవాలి. దానికి కారణం ఏమిటి, ఎందుకు అలా చేయాలి? పాదాల కింద ఉన్న భూమి, తలపాగా పైన ఆకాశం, ఇవన్నీ ఉన్నాయి. మరి అప్పుడు నా పాదాల కింద నీవే స్వామి, నా తలపైన ఉన్నది కూడా నీవే, నీవు సర్వాంతర్యామివి, వీటన్నిటికీ అధిపతివి నీవే అని ప్రార్థించినట్టు అవుతుందని మన పెద్దలు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడే భగవంతుని అనుగ్రహం మనపై ప్రసరిస్తుందని పెద్దలు చెబుతారు. చక్కగా కాళ్ళను కుళాయి వద్ద కానీ బావి వద్ద కానీ కడుక్కోవాలి. భూమివి అధిపతివైనటువంటి నీవే నన్ను పరిపూర్ణంగా అనుగ్రహించు అని కోరుకోవడం, తలపైన నీళ్లను చల్లుకోవడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, నోటిలో కొన్ని నీళ్లు పోసుకొని పుక్కిలించడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. దీనికి గల కారణం ఏంటి? నాలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు శరీరం బయట, శరీరం లోపట పవిత్రం చేయి అంటూ మనము కోరుకోవడం అన్నమాట. పంచభూతాలకు అధిపతి అయిన భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ప్రసరించాలి అని కోరుకోవడంతో సమానం. మరి మనం గుడికి వెళ్ళగానే మొట్టమొదట గాలిగోపురాన్ని దర్శించుకొని మెట్లకు నమస్కారం చేయాలి. ఇంకా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవడం అతి ముఖ్యం. ధ్వజస్తంభం కుడివైపు నుండే మనం లోపటికి వెళ్ళాలి. మొదటగా ధ్వజస్తంభం దర్శనం చేసుకొని నమస్కారం చేసి పైన కూడా ధ్వజస్తంభం పైభాగాన్ని చూసి నమస్కారం చేయమంటారు పెద్దలు. దానికి గల కారణం ఏమిటి? మరి ధ్వజస్తంభ ప్రతిష్ఠ సమయంలో కుండలీ శక్తి కేంద్రీకరించి ఉంటారు. దాని ద్వారా కుండలీ శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. దైవ దర్శనం సమయంలో ప్రదక్షిణాలను చేయడం వీలైతే 13 సార్లు లేదా 3 సార్లు లేదా ఒక్కసారి, ఇలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రదక్షిణం చేయాలి. దీనికి ఒక శాస్త్రీయపరమైనటువంటి కారణం కూడా ఉంది. శాస్త్రీయ కోణంలో చూస్తే భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ప్రసరించే చోట దేవాలయాలను నిర్మించారు. అందుకే అలాంటి గుళ్ళలో మనకు అడుగు పెట్టగానే మన మనసు, శరీరం ప్రశాంతత పొందుతాయి. పాజిటివ్ ఎనర్జీ మనలో చేరుతూ ఉంది. మరి మూల విరాట్టును దర్శనం చేసుకునే ముందు గంట మోగించి క్షేత్రపాలకుణ్ణి దర్శనం చేసుకోవాలి. వీలైతే మొదట మూల విరాట్టును దర్పణం, ఒకవేళ అక్కడ అద్దం ఉన్నట్టయితే అద్దంలో దర్శించిన తర్వాత నేరుగా స్వామిని దర్శించాలి. అలా దర్శించడం అతి శుభప్రదమని పెద్దలు చెబుతూ ఉన్నారు. దీనివల్ల భగవంతుని యొక్క ఆశీస్సులు నేరుగా పొందవచ్చని చెబుతూ ఉన్నారు. మరి దర్శనం తర్వాత మన వీపు భాగాన్ని దేవుడికి చూపించకుండా వచ్చేటప్పుడు కొంత దూరం, కనీసం ఒక 10 అడుగులు వెనకకే నడిచేసి బయటకి రావాలి. తర్వాత కొంచెం సేపు, కాసేపు గుడిలో కూర్చోవాలి. మరి తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు కూడా అత్యంత విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తీర్థప్రసాదాలను అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేసి ఆ భగవంతుడికి నివేదిస్తారు కాబట్టి అందులో ఉప్పు తక్కువగా ఉంది, కారం ఎక్కువగా ఉంది, ఈ ప్రసాదం అంతగా రుచి లేదు అని అనకుండా భగవంతుని యొక్క ప్రసాదంగా భావించి దానిని భక్తి విశ్వాసాలతో తీసుకున్నప్పుడు తప్పకుండా మన కోరికలు కూడా నెరవేరుతాయి. ఇలా వీలైనంత వరకు కొన్ని నియమాలను పాటిస్తూ
విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో దేవాలయాలలో దైవదర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదం.